గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలం పూర్తయిన నేపథ్యంలోనే అలాగే కూటమి ప్రభుత్వం అయితే భారీ ఎత్తున అనంతపురంలో అలాగే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా భారీ సభ అయితే నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే జనసేన కావచ్చు మొత్తం అందరూ కూడా ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా ఈ యొక్క సభ ఏ విధంగా జరిగింది మరి విషయాలు తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మగారు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అనంతపురంలో జరిగిన సభ సూపర్ హిట్ సూపర్ 6 పదం ఏ విధంగా ఉందో, ఏ విధంగా జరిగిన సభ ఇక ఏ విధంగా చూడాలండి? కూటమిలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఆ సభని చూస్తే రెండు కళ్ళు సరిపోవు. అసలు సూపర్ 6 సక్సెస్ అంటే ఆ సభను చూస్తేనే అర్థమైపోద్ది సక్సెసా కాదా అన్నది. తండోపతండాలుగా మరి జనం వచ్చారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. పెన్షన్ నేను 3000 చేస్తా అన్నావు, 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పెట్టింది, 5 రెళ్ళు 1000 పెంచావు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తా అన్నారు, మొన్నాడు ఇచ్చేశారు కదా. నీకు చంద్రబాబు నాయుడికి తారతమ్యం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మాట కమిట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే తల్లికి వందనం, అమ్మఒడి అన్నావు నువ్వు, నీకు అమ్మఒడి. ఒళ్ళో 2 పిల్లలు ఉంటే ఒకడికి ఇచ్చావు కదా నువ్వు. 2 పిల్లలు ఏడుస్తూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చంద్రబాబు నాయుడు తల్లిని సంతోషపెట్టాడు. ఒక కోడిగుడ్డు ఉందంటే 2 పిల్లలు ఉంటే సగం సగం ముక్క పెడతారు, నువ్వు ఒకడికే పెట్టావు. రెండోవాడిని ఆకలితో చావమన్నావు. అమ్మఒడి, తల్లికి వందనం చంద్రబాబు పెట్టాడు. 1, 2, 3, 4, 5 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 6, 7 ఉన్న పిల్లలు కూడా తీసుకున్నారు డబ్బులు. నువ్వు ఒక షాట్ వేసేవాడు రాష్ట్ర వ్యాప్తంగా పడింది. అలాగే గ్యాస్ సిలిండర్ దీపం పథకం నువ్వేమైనా ఇచ్చావా? వెంటనే పెట్టారు. అన్నా క్యాంటీన్లో వెంటనే పెట్టారు. అన్నదాత సుఖీభవ నొక్కితే ఎక్కడ పడేది, ఈవేళ మరి మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చారు. అలాగే ఉచిత బస్సు మొత్తం అంతా ఇచ్చారు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇలా గెలిచిన ప్రమాణ స్వీకారం అయిననే డబ్బులు లారీలతో పోసేయాలి కదా అంటున్నాడు. అలా బుర్ర ఉందా లేదో తెలియదు, నాకు అర్థం అదో. నువ్వు సచివాలయ వ్యవస్థ పెట్టి అక్కడ గ్రీవెన్స్ ఎవరికైతే పెన్షన్ కావాలో, ఎవరికైతే అమ్మఒడి కావాలి, అన్నిటిని నీ పార్టీ వరకే ఎన్రోల్మెంట్ చేసి మిగిలిన వాళ్ళు చేయలేదు. నువ్వు సామాన్యుడికి రాలేదు. అందుకనే వ్యవస్థ మళ్ళీ ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరినీ సేకరించి సిస్టమ్ క్రియేట్ చేసి ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్. ఇంకేం కావాలి నీకు? అలాగే మళ్ళీ ఆటో డ్రైవర్లకు 15,000, నువ్వు మత్స్యకారులకి డబ్బులు ఇస్తా అన్నావు, ఇచ్చేవాడు కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టింది, వాళ్ళకి 20,000 ఇచ్చారు. ధాన్యం కొంటే 2 నెలలు పేమెంట్ ఇస్తున్నారు. 30 రోజుల నుంచి 2 నెలల లోపు. నువ్వైతే 2 సంవత్సరాలు ఈ క్రాప్ డబ్బు, ఆ క్రాప్ డబ్బు, ఈ క్రాపు. అంటే ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను వదిలేశాడు. చంద్రబాబు నాయుడు వ్యవస్థను పట్టుకుని గుప్పిడితో పట్టుకుని వ్యవస్థను నడిపిస్తున్నాడు. అంటే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, రెండు చక్రాలుగా నడుస్తున్నాయి. అది పరిస్థితి. నువ్వు అప్పులు తండాలుగా అప్పులన్నీ చేసేసి వదిలేసావు. భారం మొయ్యాలి కదా. ఈవేళ 20 ఏళ్ళు యువకుల్లా భారం మోస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈవేళ. అలాగే ఈవేళ పెట్టుబడులు, విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి లోకేష్ గారి నాయకత్వంలో. బోల్డ్ పెట్టుబడులు వస్తున్నాయి, వైజాగ్ కంపెనీలు నిండుతున్నాయి, అమరావతి వస్తున్నాయి. ఏమీ లేదంటే ఎలాగా? కావాలని మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే మీరంతా కూటమిగా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న ఏకైక ఒక పార్టీ మా ప్రతిపక్ష పార్టీ కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకోవాలంటున్నారు. ప్రతిపక్షం మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారని కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలా చూడాలి? అరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి స్వాగతిస్తున్నాం. అక్కడ స్పీకర్ అయ్యన్ గారు ఉన్నారు, మీ ఫ్రెండ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. కావాల్సిన సమయం ఇస్తారు మీకు. అందులో రఘురామకృష్ణరాజు గారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఎంత సమయం కావాలంటే అంత ఇస్తాడు. కొంచెం పాత స్నేహం ఉంది కాబట్టి. ఏదైనా సమస్యలు అక్కడ డిస్కస్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాలసీ బాగోలేదు, ఈ పాలసీ బాగోలేదు బాబు గారు, ఈ పాలసీ పెట్టండి, గవర్నమెంట్కి బాగుంటుంది, పేదవాళ్ళకి బాగుంటుంది అని చెప్పండి. నువ్వు ఇంట్లో కూర్చొని నీకు గెలిపించింది దేనికి? ప్రజల యొక్క గోడు అక్కడ అసెంబ్లీలో వినిపించడానికి. అవన్నీ మానేసి నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్ 4 ప్రెస్ వాళ్ళని పిలిచేసి మన టీవీని పిలిచేసుకుని సాక్షిని మాట్లాడితే ఎలాగా? అక్కడ టేబుల్ మీద బల్లగుద్ది మాట్లాడు. తప్పేదైనా జరిగితే మంచి సలహాలు, నేను గెలిపించిందే అందుకు. మంచి సలహాలు ఇస్తే స్వాగతిస్తారు, ప్రజలు చూస్తారు. 1 కోట్ల మంది 5 కోట్ల మంది
అంతేగాని ఇవాళ లేనిపోయినాయి అన్నీ కూడా అవసరం లేని ఇంప్లిమెంట్ అయ్యి నేను ఇవాళ అడుగుతున్నాను, దీపం పథకం ఎక్కడ ఆగిందో చూపించమని, ఎవరికి రాలేదో. అన్నదాత సుఖీభావ ఎవరికి రాలేదో జగన్మోహన్ రెడ్డిని చూపించమను. ఉచిత బస్సు ప్రయాణం లేడీస్ని ఎవరన్నా ఆపేస్తున్నారో చూపించమను. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నారో చూపించమను, అంతమందికి ఇచ్చాం. ఎక్కడ పట్టుకోమను, ఈ జిల్లా మొత్తం పడలేదు, పట్టుకుని నిలదీయండి, అధికారుల మీద ఒత్తిడి పెంచుతాం. ఎక్కడా కంప్లైంట్ లేదు, ఏమీ లేదు, ఏదో జనాలకు చెప్పాలి కదా, ఇష్టం మాట్లాడితే అలాగా, అది కరెక్ట్ కాదు. యూరియా కొరతను కూడా ఉందని చెప్పి నేను మొన్న 2 రోజుల క్రితం కూడా ఆందోళన చేపట్టారు వైసీపీ నేతలు. దీన్ని ఎలా చూడాలంట? ఏం చెప్తామండి, మన జిల్లా తీసుకోండి, 23,352 మెట్రిక్ టన్నులు మన జిల్లాకు అవసరం. 97,000 హెక్టార్లు వరి, 37,000 హార్టికల్చర్ హెక్టార్లు. దీనికి సరిపడింది 23,352 మెట్రిక్ టన్నులు. ఆల్రెడీ 22,000 డిస్ట్రిబ్యూటెడ్, 1,200 ఆల్రెడీ స్టాక్ ఉంది, సొసైటీల్లో ఉంది, షాపుల్లో ఉంది. అవసరమైతే రైతులు పట్టుకెళ్తారు. అక్క ఏమందంటే లైనో అంద గీత అక్క ఆవిడ, అరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే లైన్ లేదా? మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే మా ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, లైన్ లేదా? ఇక్కడ ఒక పద్ధతి ఉంది చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంటే, ఆధార్ కార్డు పాస్బుక్ ఎంట్రీ చేసుకుని పిండి ఇస్తున్నారు. నువ్వేం చేసేవాడు, ఆర్బీకేలో ఫ్రంట్ని పిండి దించడం, లాస్ట్ని అలా వెళ్ళిపోవడం, బ్లాక్ మార్కెట్లో పిండి. ఇక్కడ చెప్పు, ఎక్కడ లేదో చెప్పండి. నేను తూర్పుగోదావరి మన జిల్లాలో, ఉమ్మడి జిల్లా అవచ్చు, కాకినాడ జిల్లా అవచ్చు, పిండి లేదు అని ఎవరైనా ఫోన్ చేస్తే కలెక్టర్ చేయండి, కరెక్ట్గా 6 గంటల లోపల ఆ గ్రామంలో పిండి లేకపోతే మేము చెవి దగ్గోసుకుంటాం. లేనిపోయిన ఆరోపణలు ఎందుకు? ఆ గీతక్క 5 ఏళ్ళకి ఒకసారి కనపడుతుంది, ఆవిడకి పిండి అంటే తెలియదు, పిండి అంటే పంచదార అనుకుంటుంది. అటువంటి పరిస్థితి, అసలు ఎరువు అంటే ఏంటో తెలియదు. 5 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో 5 సార్లు వచ్చింది ఆవిడ మాట్లాడితే ఇంకేం చెప్తా. ఆవిడ కూడా పవన్ గెలుపు కోసం పని చేసింది మీరు, అలాగే పవన్ను ఓడించడానికి పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం కలడానికి ఆంతర్యం ఏంటంటారు? 2 రోజుల క్రితం ఓడించడానికి చాలామంది పనిచేశారు. పెండెం దొరబాబు పనిచేశాడు, తర్వాత మన ముద్రగడ పద్మనాభం గారు పనిచేశారు, మిథున్ రెడ్డి పనిచేసేది, వంగాగీత పనిచేశారు. అయినా మరి పవన్ కళ్యాణ్ ఎలా గెలిచారు? మేమందరం కలిసికట్టుగా కూటమి బలం, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ యొక్క బలాన్ని తట్టుకోలేక వాళ్ళు వరదలో కొట్టుకుపోయారు. అర్థమైందా? మా బలం ఎప్పుడు కూటమి బలం ఇలాగే ఉంటుంది. 15 ఏళ్ళు ఉండాలంటున్నాడు ఆయన, 15 ఏళ్ళు ఇలాగే ఉంటాం, అందులో తేడా లేదు. అది చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్. అంటే దీనికోసం కలిసారు, ఏం మాట్లాడుకున్నారంటే కేవలం ఆయన అనారోగ్యం, ముద్రగడ పద్మనాభం కలిశారు కదా, కలిసి ఏం మాట్లాడారు? అది కాదు, ఇదేంటంటే నాకేం అర్థం అవ్వట్లేదు. చాలామంది నాయకులు కలిశారు, నన్నే పట్టుకుంటారటి. నేను అనేది ఒక మనిషిగా, మనిషి జన్మ ఎవడన్నా ఎత్తినాడు. ఈ నియోజకవర్గంలో అందరికీ, మా కేడర్లో అందరికీ బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి అందరి మనోభావాలు ఉంటాయి. దాంతోపాటు ఆయన ఆరోగ్యం బాగోలేదు, చాలా ఇబ్బంది పడి ఉన్నారు, మరి డయాలసిస్ కూడా అవుతుంది. అటువంటి సమయంలో మేము వెళ్ళి మానవతా దృక్పథంతో మీకు భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి నమస్కారం పెట్టొచ్చాం. అది తప్పేంటి? కొన్ని ఛానళ్ళు రేటింగ్ కోసం కొంతమంది ఎవడెక్కడో మరుగుతుంటాయి, మొరిగివాడికి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పలేం కదా. నేను సిన్సియర్గా 23 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు శిష్యుడిని. నా మీద జెండా చంద్రబాబు నాయుడు వచ్చి కప్పుతాడు అంటే చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్ళు ఉంటాడు. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలం మేము. కొన్ని ఏంటంటే సిస్టమేటిక్గా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, ఆ సంప్రదాయాలను గౌరవించాలి. ఆ సంప్రదాయాల్లో రాజకీయాలు కాదు. మళ్ళీ రేపు పద్మనాభం గారు నిలబెడితే ఆయన నన్ను ఓడించాలనుకోవచ్చు, నేను ఆయన్ని ఓడించాలనుకోవచ్చు, అంతే. అలాగే ఉంటుంది. పార్టీయే, సంప్రదాయం. అంతేగాని దీంట్లో పెద్ద రాజకీయాలు ఆలోచించేసి తల్లబాద వేసుకోవాలని పని ఎవరికి లేదు. మాకు మొత్తం ఉన్న అన్ని లీటర్లో బ్లడ్ పసుపే, ఎవడొచ్చి మార్చలేడు. మాకు ఎవరితోటి అసలు ఆలోచనే రాదు, ఎవడో ధైర్యం చేసి మమ్మల్ని అడగడు. అంటే 2019లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. అప్పుడు ఆయన మూడో స్థానంలో ఉన్నారు. మీరు కేవలం 1000 ఓట్ల తేడాతోనే మీరు సెకండ్ ప్లేస్లో నిలబడ్డారు. అప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థులు ఇప్పుడు ఇలా కలిశారు, రకరకాల చర్చలు. ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు అన్నట్టు కబడ్డీ టీం ఎలక్షన్లో తొక్కిన ఆరు తీసుకుంటారు ఒకడికొకడు. మామూలుగా ఆరోగ్యం బాగానప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మీ ఆర్టీవీ ఉంది, నేను స్ట్రైట్కి వచ్చిన వేస్తున్నాను, ఎక్స్ పేరు ఎందుకు అన్నాం, ఆరోగ్యం బాగాలేదు, టీవీ 9 వాడు వచ్చి పలకరింతాడు, టీవీ 5 వాడు వచ్చి పలకరింతాడు, అంటే వీళ్ళిద్దరూ ఆర్టీవీలో జాయిన్ అయిపోయినట్ట. అంటే సంప్రదాయం, ఒక గౌరవం, ఒక ఉందాతనం, ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోన్నప్పుడు
పలకరించవలసిన బాధ్యత ఉంటుంది, పలకరిస్తారు, అందులో తప్పేం లేదు. పలకరించిన మాటలో ఎయిర్పోర్ట్లో కనపడతారు, ఇలా దండం పెట్టుకుంటారు అంటే వెళ్ళిపోయాడు, ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా? ఎవడ పార్టీ ఆడిది. నా పార్టీ నేను ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ, నా నాయకుడు చంద్రబాబు నాయుడు, తదుపరి నాయకుడు మాకు భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు, మేము కబడ్డీ టీము. అంటే ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఇటీవల 2 గన్మెన్లు కూడా కేటాయించారు. త్వరలో ఒక మంచి వార్త వచ్చే అవకాశం ఉందంటారా? ఏది ఏమైనా నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడిచి మనిషిని. ఆయన ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలాగ పెట్టాలో, ఎవరో ఎటువంటి వ్యక్తులో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. నేను పార్టీ మనిషిని, పార్టీ బాగోవాలని కోరుకునే మనిషిని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే మనిషిని, మా లోకేష్ గారి నాయకత్వం బలపరిచే మనిషిని. తప్పితే నాకు వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఆలోచనలన్నీ పెద్దగా చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా జరిగినటువంటి సభ అయితే దిగ్విజయంగా పూర్తయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వగలిగాం కాబట్టి ఈ విధంగా సభలు నిర్వహించుకుని సక్సెస్ మీట్ జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పిఠాపురం నియోజకవర్గం జరుగుతున్నటువంటి రకరకాల ప్రచారాలు, ఇటీవల మాజీ కాపు ఉద్యమ నేత అలాగే వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం కలవడంపై రకరకాల అయితే చర్చ జరుగుతుంది. ఇది కేవలం ఆయన అనారోగ్యంతో బారిన పడిన నేపథ్యంలో ఆయన అయితే మామూలుగా మర్యాదపూర్వకం కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నాం తప్ప దీనిపై రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం సరైనది కాదు. అలాగే వైసీపీ అయితే ప్రధానంగా ప్రత్యర్థులు వేరు, అలాగే ఎన్నికల సమయంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు వేరు. ఏదైనా ఇప్పుడు హామీ తేల్చుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తర్వాత ఎక్కడ కనపడినా సరే మామూలుగా పరామర్శించుకుంటాం. ఆ విధంగానే పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నాం తప్ప దీంట్లో వేరే ఒక విధంగా ప్రచారం చేయడం అనేది సరైనది కాదంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే పథకాల విషయంలో చూసుకుంటే ఇక్కడ యూరియా కొరత లేకపోయినా సరే రకరకాల వైసీపీ ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. రాష్ట్రంలో కావచ్చు, అలాగే ఇక జిల్లాలో కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా యూరియా సమృద్ధిగా లభిస్తుంది. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ కూటమి పార్టీని అయితే ఈ విధంగా తప్పు పట్టేందుకే వైసీపీ చేస్తున్నటువంటి కుయ్యత్తుల్లో భాగంగా కూడా చెప్పుకొస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ముద్రగడ పద్మనాభం కలవడంపై కూడా ఆయన అయితే క్లారిటీ ఇచ్చి కేవలం ఆయన మర్యాదపూర్వకం కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం మాత్రమే కలవడం జరిగిందని కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.